వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మొక్కజొన్న పంటలో వచ్చే పురుగు, కాండం తొలుచు పురుగు గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో అయితే మేజ్ స్టెమ్ బోరర్ అని అంటారు. ఇది ఎక్కువగా కలిగజేసే సిమ్టమ్స్, లక్షణాలు పంటలలో ఏమేమి ఉన్నాయో ఒకటి చెప్తాను. ఆ పురుగును ఎలా నివారించాలో చెప్తాను. దానికి కావాల్సిన రసాయనాలు, కెమికల్స్ కూడా చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలలో ఆకుపైన లైన్గా వరుసగా రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, ఆ రంధ్రాలు మేజ్ స్టెమ్ బోరర్, కాండం తొలుచు పురుగు కలిగజేసింది. ఇలా అధికంగా కలిగజేయడం వల్ల మొక్కజొన్న ఆకులు ఇరిగిపోతాయి, కొమ్మలు వంగిపోతాయి, మొత్తానికి చెట్టు ఎండిపోతుంది. ఈ పురుగు మనం విత్తనం వేసి 30 రోజులు అయిన తర్వాత ఈ పురుగు మన పంటకు అటాక్ చేస్తుంది. ఇది ఎప్పుడు వరకు అటాక్ చేస్తుందంటే పంట కోసే వరకు అటాక్ చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఈ పురుగు యొక్క గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్ల నుండి బయటికి వచ్చిన లార్వాస్ ఉంటాయి కదా, ఆ లార్వాస్ ఫస్ట్ మొక్క యొక్క మోగి దగ్గరికి వెళ్తాయి. ఆ మోగి అంటే ఏంటంటే మోగి నుండి ఫస్ట్ ఆకులు వస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్లో ఈ పురుగులు ఉండి ఆకులను తింటూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మొక్క ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్స్ అని అంటాం. పైన చూపించిన ఫోటోల విధంగా ఈ పురుగు వరుసగా రంధ్రాలను చేస్తుంది. ఈ పురుగులు కాండపు కణువుల వద్ద కూడా రంధ్రాలు చేస్తుంది. ఈ పురుగు అటాక్ అయినప్పుడు మోగి దగ్గర గుజ్జు ఊలుస్తుంది మరియు అక్కడ మలం కూడా విసర్జిస్తుంది. ఇవి గమనించవచ్చు మనం. ఇప్పుడు దీని నివారణ మేనేజ్మెంట్ చెప్తాను. పంట అయిపోయిన తర్వాత పంట మొదలు వరకు మనము కొయ్యాలి. కోసిన తర్వాత కొయ్యలు మిగిలి ఉంటాయి కదా, ఆ కొయ్యలను మొత్తం మనము నాశనం చేయాలి. నెక్స్ట్ కార్బోఫ్యూరన్ గ్రాన్యూల్స్ 3G 3 kgs ఎకరాకు సరిపోతుంది. ఇవి ఎక్కడ వేయాలంటే మొక్క ఆకులు ఉంటాయి కదా, ఆకులు సుడులలో వేయాలి. సుడులు అంటే ఆకులు చుట్టుకోవడం ఉంటుంది కదా, ఆ సుడులలో వేయాలి. మళ్ళీ లేదా మువ్వు దగ్గర వేయాలి. నెక్స్ట్ పిచికారి చేసే రసాయనాలు చెప్తాను. అవేంటంటే క్లోరాంత్రనిలిప్లోర్ 0.3 ml లేక 0.4 ml per లీటర్కి మనం పిచికారి చేసుకోవచ్చు. ఇది దొరకపోతే ఎసిఫేట్ 1.5 grams per లీటర్కి కూడా పిచికారి చేసుకోవచ్చు. గ్రాన్యూల్స్ తెలుగులో గుళికలు అంటాం. ఇవి గుళికలు కానీ పిచికారి చేయడం కానీ విత్తనం వేసిన తర్వాత 30 రోజులు కానీ 35 రోజుల తర్వాత కానీ చేసుకోవాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.